వెల్కమ్ టు ఊరు వాడ. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. గత ప్రభుత్వంలో లాగా తాము కక్ష సాధింపులకు పాల్పడబోమని క్లారిటీ ఇచ్చారు. పుంగనూరుకు వెళ్లనివ్వలేదని పెద్దిరెడ్డి కుటుంబం రాద్ధాంతం చేస్తోందంటూ మండిపడ్డారు. పెద్దిరెడ్డి కుటుంబం మైనింగ్, ఇసుక సహా అన్ని రంగాల్లోనూ అవినీతి చేసిందని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం 3 వారాల్లోనే 10,000 కోట్లు అప్పు చేసిందన్నారు వైసీపీ నేత రవిచంద్రారెడ్డి. సంపద సృష్టించి సంక్షేమం పథకాలు అమలు చేస్తామన్న చంద్రబాబు మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టారన్నారు. వైసీపీ నేతలపై దాడులు మాని సంక్షేమంపై దృష్టి పెట్టాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డాక్టర్ సైన్యం పేరుతో సోషల్ మీడియాలో తమతో తప్పుడు ప్రచారాలు చేయించారంటూ కుతుకులూరులో వైసీపీ నేత సాయి కృష్ణారెడ్డి ఇంటి ముందు వాలంటీర్లు ధర్నా చేశారు. కృష్ణారెడ్డికి మద్దతుగా కుతుకులూరు వెళ్లేందుకు యత్నించిన మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో ఈ ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. ఏవి సుబ్బారెడ్డి ఇంటి ఎదుట హత్యకు గురైన శ్రీదేవి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. శ్రీదేవి హత్యపై న్యాయం కోసం నిరాహార దీక్ష చేపట్టారు. ఏవి సుబ్బారెడ్డిని వెంటనే పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగబోదన్నారు. మమ్మల్ని కూడా చంపేస్తారని ఏవి సుబ్బారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. ఏపీలో 20 రోజులు జరుగుతున్న పరిణామాలు బాధాకరమన్నారు మాజీ మంత్రి బొత్స. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిణామాలు మంచిది కాదన్నారు. అధికారంలో ఉన్నవాళ్లు బాధ్యతగా వ్యవహరించాలన్నారు బొత్స. గత ప్రభుత్వ నిర్ణయాల్లో అవకతవకలు ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, కానీ కక్ష సాధింపు మాత్రం సరికాదన్నారు ఆయన. అశ్రునయనాల మధ్య కాంగ్రెస్ నేత డి శ్రీనివాస్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. నిజామాబాద్ బైపాస్ లోని ఫామ్ హౌస్ లో డిఎస్ పెద్ద కుమారుడు సంజయ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. డిఎస్ చివరి చూపు కోసం బంధువులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. డిఎస్ భౌతిక కాయానికి నివాళి అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజానికి ఆయన గుర్తుండేలా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు తెలంగాణ మంత్రి పొన్నం. స్వామివారికి పూజలు చేసి అర్చకులు ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం మాట్లాడిన మంత్రి తెలుగు రాష్ట్రాలు సమిష్టిగా విభజన సమస్యల్ని పరిష్కరించుకోవాలని అన్నారు. తిరుమలకు వచ్చే తెలంగాణ భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఏపీ కొత్త సర్కార్ని కోరారు మంత్రి పొన్నం. నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించారు తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు. పెద్ద కొత్తపల్లిలో కల్వకుర్తి ఎత్తిపోతల కాలువలని పరిశీలించారు. కాలువల్లో దట్టంగా పెరిగిన జమ్మిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. వెంటనే మరమ్మతులు చేపట్టి కాలువల ద్వారా సాగునీరు అందేలా చూడాలని సూచించారు. సిద్దిపేట జిల్లాలో పర్యటించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. హుస్నాబాద్ లో సరస్వతి శిశు మందిర్ పాఠశాల కొత్త భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. సంస్కృతి సంప్రదాయాలకు సరస్వతి పాఠశాలలు నిలయమన్నారు బండి. కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ పాఠశాలల్ని చిన్నాభిన్నం చేశాయని చెప్పారు. భవిష్యత్ తరాల్ని సన్మార్గంలో నడిపించడంలో శిశు మందిర్ల పాత్ర చాలా కీలకమన్నారు. దేశంలో కొత్తగా వచ్చిన చట్టాలు న్యాయ వ్యవస్థకి ఇబ్బందిగా మారాయన్నారు బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాది సోమ భరత్ కుమార్. అమల్లో ఉన్న చట్టాలను మార్చే ముందు ప్రజల అభిప్రాయాలు తీసుకోలేదన్నారు. రాజ్యాంగ హక్కులను కాలరాసేలా కొత్త చట్టాలను తెచ్చారని ఆరోపించారు. కొత్త చట్టాలతో ఎఫ్ఐఆర్ నమోదుకు కూడా ఇబ్బందులు తప్పవన్నారు. సొంత ముద్ర కోసమే మోదీ, అమిత్ షా కొత్త చట్టాలు తెచ్చారని ఆరోపించారు భరత్. విద్యుత్ బిల్లుల ప్రక్రియపై కుట్ర జరుగుతోందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. విద్యుత్ బిల్లుల వసూలు ప్రక్రియని ప్రైవేటుకు అప్పగించడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే సాధారణ ప్రజలపై మరింత భారం తప్పదన్నారు. రాబోయే రోజుల్లో సబ్సిడీలన్నీ నిలిచిపోతాయంటూ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ కుట్రల్ని సమిష్టిగా ఎదుర్కోవాలని కోరారు. రేపటి నుంచి అమలయ్యే కొత్త చట్టాలపై స్పందించారు బీఆర్ఎస్ నేత వినోద్. మార్పు మంచిదే, కానీ కొత్త చట్టాలతో ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందన్నారు. కొత్త చట్టాలపై పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సూచనలు పట్టించుకోలేదన్నారు. 160 మంది సభ్యులను బయటకు పంపి బిల్ని ఆమోదించిందన్నారు. కొత్త చట్టాల రద్దుకు ఇప్పటికే అమిత్ షాకు లేఖ రాసినట్టు చెప్పారు వినోద్. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో పర్యటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గాంధీనగర్ లో నిర్మించిన బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. గాంధీనగర్ కు వచ్చిన భట్టికి స్థానికులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత వంగవీడులో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వెళ్లారు భట్టి. ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ అంతిమయాత్ర పూర్తయింది. అభిమాన నేత తుది వీడుకోలుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. ఉట్నూరులో రమేష్ రాథోడ్ ఇంటి నుంచి ప్రారంభమైన ఈ యాత్రకి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరై రమేష్ తో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా పర్కిట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మహాజన సభ వాడివేడిగా సాగింది. రైతు భరోసాపై సలహాలు, సూచనలు అనే అంశంపై రైతులు, అధికారులు చర్చించారు. యూరియా కొరతపై రైతులు పాలకవర్గంతో వాగ్వాదానికి దిగడంతో సభలో గందరగోళం చెలరేగింది.
అల్లూరు జిల్లా మారేడుమిల్లి చింతూరు మధ్య ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. సాంకేతిక లోపంతో ఘాట్ రోడ్లో లారీ నిలిచిపోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. కిలోమీటర్ల మేర గంటల పాటు నిలిచిన వాహనాలతో ప్రయాణికులు నానావస్థలు పడ్డారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలో ఒక లారీ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఐస్ క్రీం పార్లర్ వైపు దూసుకుపోయింది. ప్రమాద ధాటికి దుకాణం గోడలు విరిగి రోడ్డుపై వెళుతున్న కార్ ఆటోపై పడ్డాయి. ఈ ప్రమాదంలో కార్ ఆటోలో ప్రయాణించిన వారు స్వల్పంగా గాయపడ్డారు. భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్ ని పోలీసులు క్లియర్ చేశారు. లారీ బ్రేక్ ఫెయిల్ కావడమే ఈ ప్రమాదానికి కారణమని చెబుతున్నారు పోలీసులు. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరులో విషాదం అలుముకుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లి మృతి చెందిన సాయిరాం డెడ్ బాడీ సొంతూరుకు చేరుకుంది. ఈ నెల 2న లండన్ మాంచెస్టర్ బీచ్ దగ్గర యువకుడు సాయిరాం మృతదేహాన్ని గుర్తించారు అక్కడి పోలీసులు. మంత్రి నారా లోకేష్, ఎంపీ లావు కృష్ణదేవరాయల కృషితో సొంతూరుకు చేరుకున్న డెడ్ బాడీని చూసి బంధువులు బోర్మని విలపించారు. అల్లూరు జిల్లాలో ఒక గిరిజనుడు 3 పెళ్లిళ్లు చేసుకున్నాడు. 2 భార్యలు ఉండగానే మరొక యువతిపై మనసు పారేసుకున్న యువకుడికి 2 భార్యలే పెళ్లి పెద్దలుగా మారారు. స్వయంగా శుభలేఖలు పంచిపెడుతూ పెళ్లికి రావాలని ఆహ్వానించారు. ఈ నెల 25న గుల్లేలులో బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి ఘనంగా చేశారు. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకొని ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. రుతుపవనాలు చురుగ్గా మారడంతో 2 రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని చెప్పింది ఐఎండీ. కోస్తాలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. హైదరాబాద్ లో కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనానికి కేంద్రం ఒప్పుకోవడంపై ఎమ్మెల్యే గణేష్ హర్షం ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి కృషితోనే ఇది సాధ్యపడిందన్నారు. కంటోన్మెంట్ పికెట్ ఏరియాలో జగ్జీవన్ రామ్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి రేవంత్ రెడ్డి ఫోటోకి క్షీరాభిషేకం చేశారు. ఆ తరువాత అనుచరులతో బైక్ ర్యాలీ కూడా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వెబ్సైట్ లో గత పాలక మండలి తీర్మానాలని వెబ్సైట్ లో ఉంచింది. అయితే 2023 ఆగస్టు నుంచి 2024 మార్చి వరకు జరిగిన 8 బోర్డు సమావేశాల వివరాలను పొందుపరిచారు. ఇంతకాలం బోర్డు తీర్మానాలు గోప్యంగా ఉంచడంపై ఈవో అభ్యంతరం చెప్పారు. ఈవో ఆదేశాలతో టీటీడీ తీర్మానాలు భక్తులకి అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. జూలై 19న ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు ఈవో రామారావు. ఆషాఢ సారి మహోత్సవానికి 6 అంతస్తులో ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. జూలై 6 నుంచి 15 వరకు వారాహి నవరాత్రులు, 14న మహంకాళి ఉత్సవ కమిటీ బోనాల సమర్పణ ఉంటుందన్నారు. ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈవో. మహానంది ఆలయ సమీపంలో చిరుత సంచారం స్థానికులను కలవరపెడుతోంది. అర్ధరాత్రి వేళ పరిసరాల్లో సంచరిస్తుందని చెప్తున్నారు. సీసీ కెమెరాల్లో చిరుత కదలికలను గుర్తించిన జనం భయాందోళనకు గురవుతున్నారు. మేడ్చల్ షామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ పై గంజాయి తరలిస్తున్న ముఠాని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పనస పండ్ల మాటున తరలించిన 33 కిలోల గంజాయిని సీజ్ చేశారు. 2 కార్లు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 3 అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పుష్ప సినిమా తరహాలో పనస పండ్ల మాటున తరలించిన గంజాయి విలువ 8 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా. జనగాం జిల్లా పెద్దతండాలో ప్రమాదవశాత్తు ఓ ఇంట్లో ఫ్రిడ్జ్ పేలి ఇంట్లో మంటలు చెలరేగాయి. బియ్యంతో సహా సామాగ్రి కాలి బూడిదైంది. ఫ్రిడ్జ్ పేలుడు సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. నల్లగొండ జిల్లా దేవరకొండ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లక్ష్మణరావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో లక్ష్మణరావు సేవల్ని కొనియాడారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఇసుక అక్రమ రవాణాపై ఫోకస్ పెట్టారు పోలీసులు. ఎర్రగుంట్ల మండలం వెంకన్నగారిపల్లి దగ్గర అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 2 లారీలు, 1 టిప్పర్, జేసీబీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ లో ప్రమాదంపై విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. పిడుగుపాటుతో జనరేటర్, ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా కాలిపోయాయి. 30 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు అధికారులు. ప్రమాదంతో 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరించడానికి ఇంజనీర్లు, సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. గుజరాత్ లో భారీ వర్షాల కారణంగా జనజీవనమంతా అస్తవ్యస్తంగా మారింది. సూరత్, వడోదరతో పాటు పలు పట్టణాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. సూరత్ లో రోడ్లన్నీ కూడా నీట మునిగాయి. ఇళ్లలోకి వరద నీరు రావడంతో బాధితులు అవస్థలు పడుతున్నారు. సూరత్ తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు తప్పవన్న ఐఎండీ హెచ్చరికలతో మరింతగా భయపడుతున్నారు.
ఢిల్లీలో వాన తగ్గినా వరద మాత్రం వీడటం లేదు. ఓఖ్లా ప్రాంతంలో అండర్ పాస్ బ్రిడ్జ్ ఇంకా వరదలోనే ఉండటంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఓవైపు చీకటి, మరోవైపు మోకాల లోతు నిలిచిన వరదలో ప్రయాణించలేక ఇబ్బందులు పడుతున్నారు. లోక్సభలో ఎంపీగా ప్రమాణం చేస్తున్న సమయంలో మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ వ్యాఖ్యలపై రచ్చ కొనసాగుతోంది. జై పాలస్తీనా అంటూ అసద్ చేసిన వ్యాఖ్యలపై విహెచ్పీ, బజరంగ్ దళ్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ సభ్యత్వం రద్దుకు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర అసదుద్దీన్ ఓవైసీకి వ్యతిరేకంగా విహెచ్పీ, బజరంగ్ దళ్ కార్యకర్తలు భారీ ధర్నా చేశారు. బ్యారికేడ్స్ ని తొలగించే ప్రయత్నం చేసిన ఆందోళనకారులని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. ఓవైసీ జై పాలస్తీనా నినాదాలతో రాజ్యాంగాన్ని అవమానించారని ఆరోపించారు విహెచ్పీ కార్యకర్తలు. బీహార్లో వారం వ్యవధిలో 4 వంతెనలు కుప్పకూలిపోయిన ఘటనలు మరొక ముందే పొరుగున జార్ఖండ్లో మరో బ్రిడ్జ్ కుప్పకూలింది. గిరిత్ జిల్లాలో నిర్మిస్తున్న వంతెన కుప్పకూలింది. ఫతేపూర్, కెల్వాఘటి గ్రామాల రాకపోకల కోసం 5 కోట్లకు పైగా వ్యయంతో ఆర్గా నదిపై వంతెనను నిర్మిస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం లేదని చెబుతున్నారు అధికారులు. కొత్త క్రిమినల్ చట్టాలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయన్నారు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్. సంప్రదింపుల తర్వాతే 3 క్రిమినల్ చట్టాలకు పార్లమెంట్ ఆమోదం చెప్పిందన్నారు. దేశ ప్రజలకి న్యాయం అందించడమే ప్రస్తుత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా చెప్పారు కేంద్ర మంత్రి. ఒడిశాలో చారిత్రాత్మక విజయం సాధించి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా సన్మాన సభ ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్విని వైష్ణవ్ చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు. ఒడిశా సీఎం మోహన్ మాఝీ సహా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను సత్కరించారు. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా రాజస్థాన్ కు వచ్చారు గజేంద్ర సింగ్ షెకావత్. రైల్లో జోధ్పూర్ కి చేరుకున్నారు. జోధ్పూర్ రైల్వే స్టేషన్ లో కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికారు బీజేపీ నేతలు, కార్యకర్తలు. అనంతరం జోధ్పూర్ లో ర్యాలీ చేశారు. తనకు కేంద్ర మంత్రిగా బాధ్యతలు ఇచ్చినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు గజేంద్ర సింగ్ షెకావత్. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు ఆప్ ఎంపీ సంజయ్. ఎలాంటి ఆధారాలు లేకుండానే జ్యుడిషియల్ రిమాండ్ పేరుతో జైల్లో పెట్టారని అన్నారు. మాజీ మంత్రి మనీష్ సిసోడియాని 2 ఏళ్లుగా జైల్లో పెట్టిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. సిబిఐ వారిపై ఆధారాలు చూపించలేకపోయిందని అన్నారు. సార్వత్రిక ఎన్నికలు ముగియటంతో ప్రజాపాలనపై ఫోకస్ పెట్టారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ. డెహ్రాడూన్లోని తన నివాసంలో జనతా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా తరలి వచ్చిన వారి సమస్యల్ని అడిగి తెలుసుకుని వినతి పత్రాల్ని స్వీకరించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఏఎస్ఏ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పేపర్ లీక్లను అరికట్టాలని, నీట్ ఎగ్జామ్ మళ్లీ నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఎన్టీఏని రద్దు చేయాలని నినాదాలు చేశారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు యూపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లక్నో సిటీని హరిత లక్నోగా మార్చేందుకు 37 లక్షల మొక్కలు నాటాలని అటవీ శాఖ నిర్ణయించింది. హెరిటేజ్ వాటిక, వానర్ వాటిక, శక్తి వాటిక, ఆయుష్ వాటిక పేర్లతో 4 గార్డెన్స్ ని నిర్మించనుంది. వానర్ వాటికలో కోతులకు ఆహారం కోసం మొక్కలను పెంచనున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్టైలే వేరన్నారు ప్రధాని మోదీ. అనుకున్నది చేయడంలో ఒక స్పష్టమైన విజన్ ఉన్న వ్యక్తి అన్నారు. జమ్మూ కశ్మీర్లో 370 ఆర్టికల్ వంటి గొప్ప బిల్లులు వెంకయ్య హయాంలో పాస్ అయిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. దేశ నిర్మాణంలో వెంకయ్యనాయుడు సేవలు ఎంతో విలువైనవి అన్నారు. ఆ తరువాత వెంకయ్య జీవన ప్రస్థానంపై 3 పుస్తకాల్ని వర్చువల్ గా ఆవిష్కరించారు. భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజకీయాలకి స్వస్తి పలికానన్నారు వెంకయ్యనాయుడు. దేశ అభివృద్ధిపై పాలకవర్గం నిర్ణయాలు, అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు చేరాలన్నదే తన ముఖ్య ఉద్దేశమన్నారు. కోట్ల మంది పేదలకు రేషన్ బియ్యం అందిస్తున్న ప్రధాని మోదీని అభినందించారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన మోదీకి కృతజ్ఞతలు చెప్పారు వెంకయ్యనాయుడు. భారత జట్టు టీ20 ప్రపంచ కప్ గెలవడంపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆనందం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని దర్శనం అనంతరం కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్ పై స్పందించారు. ప్రపంచ కప్ విజయంతో టీ20 కెరీర్ని ముగించడం కంటే మెరుగైనది ఇంకే ఉంటుందంటూ అభిప్రాయపడ్డారు. భారత జట్టు టీ20 వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా ఒడిశా పూరిలో సైకత శిల్పం రూపొందించారు సుదర్శన్ పట్నాయక్. సముద్ర తీరంలో టీమిండియాకి శుభాకాంక్షలు తెలుపుతూ 20 ఫీట్ల పొడవైన సైకత శిల్పం తయారు చేశారు. 500 క్రికెట్ బాల్స్ ని ఉపయోగించి ఈ శిల్పాన్ని రూపొందించారు. ఫ్రాన్స్ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇవాళ తొలి రౌండ్ నిర్వహించారు. ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫ్రాన్స్ లో మొత్తం 49 మిలియన్ల మంది ఓటు నమోదు చేసుకున్నారు. జూలై 7న జరిగే 2వ విడత పోలింగ్ తో ఎన్నికల ఘట్టం ముగియబోతుంది. 2వ ప్రపంచ యుద్ధం తరువాత మరోసారి రైట్ వింగ్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.
నేపాల్లో రోఫైన్ దివస్ ని ఘనంగా జరుపుకున్నారు. ఏటా వరి నాట్ల సీజన్ ఆరంభాన్ని రోవైన్ దివాస్, ధన్ దివాస్, ఆషాఢ్ 15 పేర్లతో జరుపుకుంటారు. స్త్రీలు పురుషులు పొలాల్లోకి దిగి భూమిని దున్ని వరి నాట్లు వేస్తారు. రోపైన్ దివస్ చూసేందుకు పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో నేపాల్కి రావటం ఆనవాయితీగా మారింది.